శ్వాస మీద ధ్యాస ధ్యానం అందించిన జగద్గురు బ్రహ్మశ్వ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామం. అలాగే జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారాలు. తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎన్సి ఛానల్ ద్వారా మనం ప్రతిరోజు 11 గంటల నుండి 12 గంటల వరకు ధ్యానం చేస్తున్నాము, ధ్యానం పొందుతున్నాము. అలాగే ఈరోజు ధ్యానదాత అరుణ మేడం. ఓకే మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. ఓకే, నమస్తే మేడం. నమస్తే. ఇంత చక్కని ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి నా పాదాభివందనాలు. అలాగే ఇంత అద్భుతంగా ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మేడమ్స్ అందరికీ కూడా, అలాగే ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. నా పేరు అరుణ. నేను ఒక 10 మినిట్స్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాక నేను సెషన్ లోకి వెళ్తాను మేడం. నా పేరు అరుణ. ఓకే, మాది వైజాగ్. నేను ధ్యానం నాకు మొట్టమొదట పరిచయం అవడము 2001లో ధ్యానం అనేది పరిచయం అయ్యింది. కాకపోతే అప్పుడు నాకునే జ్ఞానంతో నేను ధ్యానాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకంటే నేను క్రిస్టియను, అత్తయ్య వాళ్ళు హిందువులు. నాకు అనిపించేది అనమాట, అత్తయ్య వాళ్ళు హిందువులు, మేము క్రిస్టియన్, ఈ ధ్యానం అనేది కూడా ఒక మతమేనేమో అనుకునేదాన్ని. అనుకోవడం వల్ల నాకు ధ్యానం మీద అంత ఆసక్తి కలిగేది కాదు. అది కూడా ధ్యానం అనేది ఎందుకు చేస్తారు, మనశ్శాంతి కోసం చేస్తారు అనేది ఒక విషయము. ఏదైనా అంటే ఇబ్బంది కలిగినప్పుడు, ఆ ఇబ్బంది అంటే ఆరోగ్యపరంగా కాకుండా ముందు మనశ్శాంతి కోసం మెడిటేషన్ అనేది చెయ్యాలి అనే విషయాన్ని నాకు తెలియడం జరిగింది. అయితే అప్పటికి నాకు 2001లో మ్యారేజ్ అయినప్పుడు మా చిన్నత్త గారు, ఫ్యామిలీ అందరూ ఆల్రెడీ మెడిటేషన్ ఉండడం వల్ల ఈ ధ్యానం చేస్తే బాగుంటుంది, ఈ ధ్యానం ద్వారా మనశ్శాంతిగా ఉండొచ్చు అని చెప్పేటప్పుడు, నా చుట్టూ ఉన్న ఏదైతే ప్రాపంచిక విషయాలు ఏవైతే నా చుట్టూ ఉన్నాయో అవన్నీ చాలా అద్భుతంగా, అంటే మంచి ఫ్యామిలీ ఉంది, మంచి హస్బెండ్ ఉన్నారు, ఏదైతే ఒక గృహిణిగా ఏవైతే కావాలో అవన్నీ నా దగ్గర ఉండేటప్పుడు నేను చాలా మనశ్శాంతిగా ఉన్నాను కదా. మళ్ళీ ఈ మనశ్శాంతి కోసం ఈ ధ్యానం నేను అది చేయటం అనేది నాకు అవసరమా అని ఒక ఆలోచనతో ఆ ధ్యానం గురించి చెప్పినా సరే నేను పక్కన పెట్టేస్తూ ఉండేదాన్ని. అలా అంటే మన దగ్గరికి వచ్చిన దాన్ని స్వీకరించలేనప్పుడు దాన్ని ఎలాగా, అంటే మన లైఫ్, మన జీవిత జీవంలో ఉన్న విషయాన్ని మనం పక్కన పెడితే ఎలా అంచెలంచెలుగా ఎప్పటికప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది అనేది నా అనుభవం ద్వారా ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాను. అయితే చాలా ప్రాపంచిక జీవితంలో నా చుట్టూ ఉన్న విషయాలు బట్టి నేను హ్యాపీగా ఉన్నాను అనుకుని వెళ్ళిపోయే సమయంలో నాకు 2003లో మాకు ఫైనాన్షియల్, మా వారు ఫస్ట్ నుండి ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తూ ఉండేవారు. దాంట్లో ఇబ్బంది కలగడం మొదలయ్యింది. ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు వెంటనే ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుంది గనక ధ్యానం చేస్తే ఎలాంటి సమస్యల నుండైనా మనము బయటకు రావచ్చు అని చెప్పేవారు. నాకునే ఆలోచన ప్రకారం, అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మనశ్శాంతి వస్తుంది అన్నారు. ఓకే, పోయిన డబ్బులు ఎలా వస్తాయి, అసలు ధ్యానానికి దీనికి అసలు సంబంధం ఏముంది అనేది నేను వినిపించుకునేదాన్ని కాదు. చెప్పినా సరే మళ్ళీ అత్తయ్య వాళ్ళు చెప్పటం, మళ్ళా దాన్ని అలా ప్రొలాంగ్ చేసి వదిలేయటము. దాంతో పాటు మళ్ళా మా వారి బిజినెస్ ని కొంచెం తనకునే తెలివితేటలతో మళ్ళీ దాని నుండి బయటకు రావడం అనేది జరిగింది. అలా అద్భుతంగా మళ్ళీ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్స్ లేకుండా నాకు ఫస్ట్ బాబు, తర్వాత పాప, మళ్ళా జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండేటప్పటికి మళ్ళా 2007లో యథావిధిగా మళ్ళా అదే ఫైనాన్షియల్ సమస్య మళ్ళీ ఎదురైందనమాట. అయిన వెంటనే, అంటే వాళ్ళకు మా చిన్నత్త గారు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి ఏదో ఒక విషయం వీళ్ళకి చెప్పాలి, ధ్యానం గురించి తెలుసుకోవాలి, సమస్యల్లో ఎన్నో అనుభవాలు వాళ్ళు వినడం వల్ల ఎలాంటి సమస్యలు బయటకు రావచ్చు అని వాళ్ళు చాలా తపనగా మాకు ప్రాబ్లం అని తెలియగానే మళ్ళీ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, ఈ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమీ జరగదు, ఏది రాదు, దాని నుండి అంటే మనశ్శాంతి అయితే ఉంటుంది కానీ పోయిన డబ్బులు అయితే రావు, మళ్ళీ దీనికోసం మనం సమయం ఇవన్నీ పెట్టాలి, ఇది నాకు అవసరం కాదు అనే ఒక అజ్ఞానంతో మళ్ళా నేను దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. మళ్ళా లైఫ్ అద్భుతంగా మళ్ళా ఈ సమస్య నుండి మళ్ళా బయటికి రావడం. మా వారంటే కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు. తను మళ్ళా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ బిజినెస్ ఓరియంటెడ్ గా ఏం చెయ్యాలి,
మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని వెనక్కి ఎలా తీసుకురావాలనేది కొంచెం ప్రాపంచికంగానే తను మళ్ళా తన వే వెతుక్కుంటూ మళ్ళా స్థిరపడడం అనేది జరిగింది. మళ్ళీ అద్భుతంగా లైఫ్ వెళ్ళిపోతుంది అనుకునే టైంలో 2014లో మళ్ళా అదే సమస్య మాకు రిపీట్ అవ్వడం జరిగిందనమాట. ఏదైతే డబ్బుల సమస్య ఏదైతే ఉందో మళ్ళా అదే సమస్య మాకు రిపీట్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు వేలలతో వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు లక్షల మీద వచ్చింది. మూడోసారి వచ్చేటప్పటికి కోట్ల మీద వచ్చిందనమాట. అంటే సమస్యని మేము ఎక్కడెక్కడ అవకాశం ఎక్కడైతే విడిచిపెట్టుకుంటూ వచ్చామో సమస్య కూడా అంత కఠినంగా ఈసారి కోట్ల మీద వచ్చింది. మా వారు ఫ్రెండ్ తను మార్కెటింగ్ చేసేవారు. తనతో పాటు బిజినెస్ పరంగా తను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడము. తను సరేలే నాకు ఫస్ట్ నుండి ఈ వ్యాపారమే ఇష్టం కదని, చిన్నప్పటి నుండి తెలిసిన వ్యక్తి కదని తనతో పాటు ఆ బిజినెస్ లో అమౌంట్ పెట్టడము. అలా పెట్టిన తర్వాత తను చేసేది షేర్ మార్కెటింగ్ చేసేవారనమాట. అయితే తను నేను బాగా డెవలప్ అయ్యాను. నేను చాలా బాగున్నాను. చాలా ఇలా చేసుకుంటే ఇంకా మనం చాలా బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పడం. తనతో పాటు ఇతను ఇన్వాల్వ్ అయ్యి చేసిన తర్వాత ఆ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఏదైతే ఉందో దానిలో పూర్తిగా లాస్ రావడం అనేది జరిగిందనమాట. మాతో పాటు అతను కూడా లాస్ అయిపోయారు. కానీ మనకి కూడా అంటే మార్కెటింగ్ సంబంధించి ఆ ట్రేడింగ్ అది మా వారికి తెలియదు. తను చేస్తూ ఉండేవారు. తిను అమౌంట్ పరంగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైతే లాస్ వచ్చిందో పూర్తిగా ఎలా అంటే ఎక్కడ జీరో స్టేజ్ కి వెళ్ళిపోయాం అనమాట. అప్పటి వరకు మాకు చాలా ఊర్లో మేము విలేజ్ లో ఉండేవాళ్ళము. విలేజ్ లో అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఎంతో కనెక్టివిటీగా ఉంటారు. పెద్ద ఫ్యామిలీ మాది కూడాను. అందరూ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు అక్కడ మాకునే గుడ్ విల్ వల్ల ఇలా అడగగానే అమౌంట్ అనేది ఇచ్చేస్తూ ఉండేవారు. అదంతా పట్టుకెళ్ళి ఆ మార్కెటింగ్ లో పెట్టాము. పెట్టేటప్పటికి అదంతా ఎప్పుడైతే అతను లాస్ చేశారో ఇంకా ఎటువంటి గత్యంతరం లేకుండా అంటే జీరో అయిపోయింది అనమాట. మా దగ్గరవి, ఫ్యామిలీ దగ్గరవి, ఫ్రెండ్స్ దగ్గరవి, మన చుట్టూ ఉన్న ఏదైతే సమాజంలో మనం ఎవరెవరు మనకు తెలిసిన వాళ్ళ వ్యక్తుల ద్వారా అందరితో పెట్టించడం ద్వారా పూర్తిగా అక్కడ అమౌంట్ అనేది జీరో అయిపోవడము. ఇంకా ఆ సమస్య నుండి మళ్ళా మేము బయటికి రావాలంటే అంత తొందరగా రాలేము. ఎందుకంటే ఒక్కసారిగా ఒక పై నుండి కిందకి పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాం. ఒక లోయలోకి పడిపోయినట్టుగా అయిపోయింది మా జీవితం. ఆ టైంలో ఇంకా పిల్లలు ఇద్దరు కూడా, బాబు 10th, పాప 6th రావటం. వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మంచిగా ముందుకు వాళ్ళ ఎడ్యుకేషన్ లో ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతో పెద్ద పెద్ద కళలు మాకు ఉంటూ ఉండేవి. అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా మేము వాళ్ళకి మంచి జీవితాన్ని అయితే ఇవ్వలేము. ఒక మంచి పేరెంట్స్ గా మేము వాళ్ళని గైడ్ చేయలేము. ఎందుకంటే ఈ సమస్య నుండి బయటపడటం అనేది చాలా కష్టం. అంటే అప్పటికునే స్థితిలో ఎలా ఉండదంటే ఇంకా ఏది ఆలోచించడానికి ఇంకొక ఛాన్స్ లేదు. ఇంకో ఆలోచన వచ్చేది కాదనమాట. అంత అంధకారం, అంత భయంతో నిండిపోయి ఉన్నాము. అలాంటి టైంలో ఇంకా చనిపోతే బావున్ను అన్నంత నిర్ణయాలకైతే వచ్చేసాము. అలాంటి స్టేజ్ లో మళ్ళా మా ఫ్యామిలీ ఏదైతే ఉందో అప్పటి వరకు నాకు చెప్పిన విషయంలో చాలా నెమ్మదిగానే చెప్పారు. మెడిటేషన్ గురించి చెప్పడం గాని. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ మెడిటేషన్ ఉండడం వల్ల చాలా క్లాసెస్ కి అంటే వైజాగ్ పత్రి సార్ రావటం, సార్ క్లాసెస్ జరగడం, మా ఊర్లో పిరమిడ్ శంకుస్థాపనకి పత్రి సార్ రావటం, మా చిన్నత్తగారు వాళ్ళు పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం, సార్ రావటం, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ మా చుట్టూ చాలా ఆధ్యాత్మికంగా ఎన్నో జరుగుతున్నాయి. కానీ నేను అది గుర్తించలేక నా అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని దూరంగా దానికి సత్యానికి దగ్గరగా ఉండేదాన్ని కాదు. కానీ నాకు ఫస్ట్ నుండి ఒక హిందువుగా ఉండి ఒక క్రిస్టియన్ గా ఉండి హిందువుగా వచ్చేటప్పుడు నాకు పూజలు అనేవి ఏమి తెలిసేవి కాదనమాట. కానీ అత్తయ్య వాళ్ళు హిందువులు కదా, వాళ్ళకి ఒక ఒక స్థితి ఉంటుంది. ఒక దీంట్లో వెళ్తారు. నాతో పాటు పిల్లలు కూడా వాళ్ళ యొక్క అంటే భగవంతుడు మళ్ళా ఇది అంటే క్రిస్టియన్ గా కాకుండా, హిందువు కాకుండా ఒక మధ్య మార్గంలో వాళ్ళు ఉండిపోతారు. దేని మీద ఒక అవగాహన, ఒక అంటే సరెండర్నెస్ అనేది ఏది ఉండదు కదా. మనమే ఒక మంచి మార్గంలోకి ముందు వెళ్ళాలంటే నేను ఏదో ఒకదాన్ని పట్టుకోవాలని నేను పూర్తిగా హిందువుగా కన్వర్ట్ అయ్యాను అనమాట. అంటే అప్పటి వరకు నాకు పూజలు గట్రా ఏం వచ్చేవి కాదు. పూజలు నేర్చుకునేదాన్ని, లలిత సహస్రనామం నేర్చుకున్నాను, విష్ణు సహస్రనామం చేసేదాన్ని, సంతోషమాత పూజలు చేసి ఏవైతే హిందూ పరంగా ఏవైతే చెయ్యాలి హిందూ ధర్మం ప్రకారం అవన్నీ నేర్చుకొని చేసేదాన్ని అనమాట. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు నాకు అదే అడిగారనమాట. నీకు రాలేని విషయాన్ని నువ్వు తెలుసుకొని ఎంతో అద్భుతంగా నేర్చుకొని చేసేటప్పుడు ఈ ధ్యానం గురించి ఇంతమంది చెప్తున్నారు, ఇన్ని విషయాలు నీ వరకు వస్తున్నప్పుడు నువ్వెందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఇప్పుడు ఏది చేసినా నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే సమస్య తనకు వచ్చింది గనక ఇప్పుడు తనని ధ్యానం చేయమండం అనేది అసలు అసంభవం. ఎందుకంటే తనకునే మానసిక పరిస్థితి వల్ల తను ఇప్పుడు ధ్యానంలోకి రాలేరు. ముందు నువ్వు మొదలు పెట్టు అనేది అంటే ఫస్ట్ నెమ్మదిగా చెప్పారు. ఈసారి కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది ఆ ధ్యానం కోసం. చెప్పిన తర్వాత ఇంకా కళ్ళు మూసుకొని కూర్చుంటే
వీళ్ళ కోసం మనశ్శాంతి అయితే వస్తుంది, పోయిన డబ్బులు రావు అని ప్రూవ్ చేయడం కోసమని నేను ధ్యానం మొదలు పెట్టాలని అనుకున్నాను. అలా అనుకొని ఒక 41 డేస్ నేను నిర్ణయం తీసుకున్న తర్వాత రెగ్యులర్ గా ఒక సమయం అనుకుని ఆ సమయంలో ధ్యానం మొదలు పెట్టాను. రోజు రోజుకి నాకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉండేవి. ఫస్ట్ నాకు అంటే అనుభవాలు చెప్తుంటే చాలా అనుభవాలు చెప్పేవారు. చెప్పేటప్పుడు నాకు ఏమనిపించేదంటే ధ్యానంలోకి రావడం కోసం ఇవన్నీ చెప్తున్నారు. నిజంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ నిజంగా వస్తాయా అని అపోహతో నమ్మేదాన్ని కాదు. కానీ నాకు అనుభవాలు వచ్చిన తర్వాత ఆ అనుభవం గురించి నాకు పూర్తి స్థాయిలో కొంచెం కొంచెంగా అర్థం అవ్వడం. ఎందుకంటే నాకొస్తున్న ప్రతి ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ అదే జరుగుతూ ఉండేదన్నమాట లైఫ్‌లో. ఓహో! అయితే ఇదంతా మనకు ముందుగా తెలుస్తుందన్నమాట అనేది అక్కడ అర్థం చేసుకోగలిగాను. చేసుకున్న తర్వాత రోజుకి ఇంక మొదలుపెట్టిన తర్వాత నాకే తెలియలేని ఒక ఆసక్తి పెరిగింది. ఏదో తెలియలేని వెలుతు నుండి అంటే ఒక నిస్సహాయత నుండి సహాయత వైపుకి వెళ్తున్నట్టుగా అనిపిచ్చింది. ఒక హోప్ ఏదో కనిపిచ్చింది. అలా మొదలుపెడుతూ నా ఎక్స్‌పీరియన్స్‌లు ఎప్పటికప్పుడు మా అత్తయ్య గారికి, మా ఆడపడుచు గారికి చెప్పటం. నాతో పాటు మా హస్బెండ్‌కి చెప్పేటప్పుడు అతను అనేవారనమాట. నేను ఇప్పుడున్న సమస్యలో నేను కళ్ళు మూసుకొని ధ్యానం అసలు ఎలా చేయగలనని అనేవారు. కానీ మీరు కూర్చుంటే చక్కగా చేయడం మొదలవుతదండి అని నేను ఫోర్స్ చేయటము. అలా నాతో పాటు తను మెడిటేషన్‌లోకి రావడం. అలా వచ్చిన తర్వాత నా అనుభవాలన్నీ మా అత్తయ్య గారికి చెప్పేటప్పుడు కొన్ని వాళ్ళు చెప్పేవారు, కొన్ని చెప్పలేకపోయేవారు. డాక్టర్ జీకే సార్‌ని కలవమని చెప్పారు. సార్ దగ్గరికి మా భార్యాభర్తలిద్దరం వెళ్లి కలవటం. సారు మాకు కొన్ని అంటే ఆధ్యాత్మిక పరంగా మనం ఏం చేయాలి? అసలు సమస్య ఎందుకొచ్చింది? ఆ సమస్యను చూసి పారిపోతే ఆ సమస్య కూడా మన మన వెంట ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతుంది. అంటే సమస్యనెప్పుడు ఒక సమస్యొచ్చిందంటే అది నేర్చుకోవడానికే వస్తుంది. అది చూసి మనం పారిపోవడం మొదలుపెడితే అంతే ఫాస్ట్‌గా అది మనం వెంటాడుతూనే ఉంటుంది. ఆగి నేర్చుకోవడం మొదలుపెట్టాలని చెప్పారు. అలా చెప్పిన తర్వాత సార్ కొన్ని బుక్స్ గూడా మాకు రిఫర్ చేశారు. ఆ బుక్స్ అన్ని చదివిన తర్వాత ఒక్కొక్కటిగా మా జీవితంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడము. చేసిన తర్వాత మొట్టమొదటిగా 12 టాబ్లెట్ అని, సమస్య ఆధ్యాత్మ పరిష్కారము, శక్తి వలయాలు, ఆహ్, అది పరీక్షా సమయం పరిష్కార మార్గము, అలాగే సాంఘిక సమస్యలు, ట్రాఫిక్ సిగ్నల్ అలా కొన్ని పుస్తకాలు మాకు రిఫర్ చేయడము, దాని నుండి నేర్చుకోవడము, అలా సార్ కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా మధ్య మధ్యలో శ్రీధర్ మేడం గూడా మాకు కౌన్సెలింగ్ ఇస్తూ ఉండేవారు. అలా సార్ చెప్తుంది వింటూ అంటే ఆ సమయానికి భయమేసేది. ఇది నిజంగా జరుగుతాదా? మళ్ళా సమయాన్ని ఎక్కడైనా మనం వృధా చేస్తున్నామా? ఇంత పెద్ద సమస్య నుండి కళ్ళు మూసుకొని కూర్చుంటే నిజంగా బయటకొచ్చేస్తామనే అపోహ ఉండేది. కానీ ఏదో ఒక ధైర్యం ఆ విషయాల్లో తెలుసుకునేటప్పటికి, మమ్మల్ని మేము పరీక్షించేటప్పటికిని. అలా వెళ్తూ ఉండేటప్పటికి సార్ చెప్పింది ముఖ్యంగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఆ సేవలో ఎక్కువ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలని చెప్పారు. సార్ చెప్పినట్టుగా ఆ సేవలో ఉండడము. అలా ఎప్పుడైతే చేసుకొని వచ్చామో వితిన్ 3 మంత్స్ లోనే మాకు ఆ సమస్య నుండి ఒక సొల్యూషన్ అయితే దొరికింది. దాదాపుగా ఒక 75% సొల్యూషన్ అయితే మాకు ఎవరైతే అమౌంట్ ద్వారా మేము లాస్ అయిపోయామో అతని నుండి మాకు రికవరీ అవ్వడం అనేది జరిగింది. వితిన్ 3 డేస్ లోనే అది కూడాను. చాలా అద్భుతంగా అది జరిగిన తర్వాత మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు అసలు వెనక్కి తిరిగి చూడలేదు మాస్టర్స్. ఎందుకంటే ఒకసారి ఒక సత్యాన్ని నమ్మిన తర్వాత అది అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను అనుకునేదాన్ని డబ్బులు పోతొస్తాయని కాదు. ప్రపంచంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే మనము సాధించలేనిది ఏదీ లేదు. అంతా మనలోనే ఉంది. మన కోసం ఇదంతా సృష్టించుకున్నాను. అంటే నా మూల అజ్ఞానమే నా బాధలకు కారణం అనేది నేను గ్రహించగలిగాను. ఆ లోతుల్లోకి నేను వెళ్ళేటప్పటికి ప్రతీదీ ఒక్కొక్కటిగా నేర్చుకొని ఈరోజు ఎంతో అద్భుతంగా నాకు ఏదైతే జ్ఞానాన్ని నేను తెలుసుకున్నానో దాన్ని అద్భుతంగా కౌన్సెలింగ్స్ ద్వారా, క్లాసెస్ ద్వారా చెప్తున్నాను. ఈరోజు మా బాబు అమెరికాలో ఉన్నాడు. ఎంఎస్ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబు చేస్తున్నాడు. పాప బీబీఏ చదువుతుంది, డిగ్రీ చదువుతుంది. అంటే అసలు జీవితమే లేదు అనుకున్నాను. కానీ జీవితాన్ని చాలా అద్భుతంగా మనం అనుకునే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చని ఆ జ్ఞానం ద్వారా నేను అద్భుతంగా స్పిరిచువల్ టాబ్లెట్ జ్ఞానం ద్వారా నేను నేర్చుకున్నాను మాస్టర్స్. అంటే ఇది వినడం కాకుండా దాన్ని మన లైఫ్‌లో ఆచరించుకోవడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. మనం ఎన్నో విషయాలు మన దగ్గరికి వస్తా ఉంటాయి. కానీ ఆ విషయంలో ఈరోజు మనం ఒక క్లాస్ వింటున్నామంటే అందులో కనీసం ఒక 10 పాయింట్స్ అయినా మన నిత్య జీవితంలో అలవాటు చేసుకోవడం మొదలుపెడితే మనలో మార్పనేది మనం చూడగలుగుతాము. ఆచరించడం ద్వారానే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం మాస్టర్స్. థాంక్ యూ. ఇంత అద్భుతంగా నాకు నా అనుభవాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. అయితే అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి ఆరోగ్యమే కాదు, ఆర్థికమైన ఇబ్బందులవ్వచ్చు, పిల్లల వల్ల సమస్యలవ్వచ్చు, పరస్పర సంబంధాలవ్వచ్చు, ఎలాంటి సమస్యల నుండైనా మనం బయటికి రావచ్చనేది చాలా అద్భుతంగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్ జ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేను ఇంప్లిమెంటేషన్ చేసిన బుక్‌లో పరీక్షా సమయం పరిష్కార మార్గం అనేది బుక్ గూడా చాలా అద్భుతంగా నేను నా జీవితంలోని దాన్ని చక్కగా ఆ బుక్‌ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని, నా సమస్య నుండి నేను ఒక ప్రణాళిక వేసుకొని బయటికి రావటం అనేది జరిగింది మాస్టర్స్.
ఆ ఆ యొక్క పుస్తకం గురించి ఈ రోజు మనం అద్భుతంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాము. పరీక్షా సమయము, పరిష్కార మార్గము. ఏదైతే మన జీవితంలో ఏదైతే ఒక ఏదైతే ఒక ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఒక ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఒక గర్భిణీ స్త్రీ, ఒక నిండు గర్భిణీ స్త్రీ ఒక బిడ్డను కనడం అనేది ఒక సమస్య అవ్వచ్చు. అలాగే ఒక ఈ చదువుతున్న ఒక అబ్బాయి, ఒక 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి, ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి, ఏదైతే ఒక పరీక్షా సమయం ఉందో దాన్ని వాళ్ళ జీవితంలో ఎన్నో పరీక్షా సమయములు అంటే ఒక కొత్తగా ఒక బిజినెస్ చేసిన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఒక కొత్తగా ఒక ఉద్యోగం జాయిన్ అయిన వ్యక్తి అవ్వచ్చు. ఇలాంటి ఎంతో మంది మన రోజువారీ జీవితంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం మాస్టర్స్. అందులో ముఖ్యంగా అంటే మనకి తెలియలేని ఈ పరీక్షా సమయాలు మనకి ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేస్తా ఉంటామంటే మన జీవితంలో ఆ పరీక్షా సమయంలోని ఆ పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు చాలా మానసిక ఒత్తిడితోని మనం ఆ పరీక్షా సమయాల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే మనకు పూర్తిగా దాని మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల. ఎప్పుడైతే ఆ పరీక్షా సమయంలో మనం ఎప్పుడైతే ఆ ఒత్తిడితో ఎదుర్కోవడం మొదలు పెడతా ఉంటామో మనకి తెలియకుండానే సైకోసోమాటిక్ అనే డిజార్డర్ కి మనం లోనవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక మానసిక ఆందోళనని మనం పొందటం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. అయితే ఒక పరీక్షా సమయం వచ్చేటప్పుడు మనము ఎలాంటి ఒత్తిడులు లేకుండా ఒక పరీక్షా సమయాన్ని మనము పూర్తి చేయాలి అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా దాని నుండి బయటపడాలి అంటే మనకి ధ్యానం ద్వారా ఆ యొక్క స్థితిని మనం చక్కగా పొందవచ్చు మాస్టర్స్. మనం ధ్యానం చేయటం ద్వారా అసలు ఎప్పుడైతే మనము అంటే ధ్యానం ద్వారా ఎలా అంటే మనకి మూడో నేత్రం వికసించడం ద్వారా ఎలాంటి ఒత్తిడి ఉన్న సమస్య నుండి అయినా చాలా చక్కగా ఆ సమస్య నుండి మనకి బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ పరీక్షా సమయాన్ని ఎదుర్కోవటానికి అంటే చాలా మంది అనుకుంటారు నేను ధ్యానం ద్వారా కొంత సమయాన్ని నేను మందులు లేకుండా నేను ధ్యానం ద్వారా ఈ సమస్య నుండి బయటకు పడాలి అని అనుకుంటారు. అయితే దానికి సంబంధించిన ఒక ప్రణాళిక అనేది మనం వేసుకుంటూ ఉండేటప్పుడే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక సమస్య నుండి మనం బయటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మన సమస్య తీవ్రతను బట్టి, మనకున్న సమయాన్ని బట్టి అంటే మెడిసిన్ అనేది వాడుతూ ఉంటాము. దాన్ని ఏంటంటే ఆ మెడిసిన్ అనేది పూర్తిగా మన యొక్క మైండ్ కి అంటే ఒక ఆధ్యాత్మికత లోతులకు వెళ్ళేటప్పుడు ఆ పైన సంబంధించిన విషయానికి ఆ మెడిసిన్ వాడుతూ ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంగా మన జ్ఞానం వైపు చైతన్యం వైపు అడుగు వేస్తూ ఉన్నామో పూర్తి స్థాయిలోని ఆ జ్ఞానాన్ని తీసుకునేటప్పుడు ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తిని తీసుకోవడం ద్వారా ఎటువంటి మెడిసిన్ లేకుండా ఎటువంటి మందులు లేకుండా పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంగా మనం ఇక్కడ తిరిగి బయటపడవచ్చు. అయితే దాన్ని మనం పొందాలంటే ఆరోగ్యం అనే కాదు మన జీవితంలో ఎదురైన ప్రతి పరీక్షా సమయాన్ని మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా మన సమయాన్ని ఒక నిర్దేశంగా అంటే నేను ఒక 2 months 3 months ఒక 6 months ఒక ప్రణాళిక వేసుకొని ఆ సమస్య నుండి మనం ఎలా బయటపడొచ్చు అనేది విషయాన్ని ఈ పరీక్షా సమయం పరిష్కార మార్గం బుక్ ద్వారా మనం చాలా చక్కగా అద్భుతంగా తెలుసుకోవచ్చు. అయితే ఇందులో మనకి 5 points ఉంటాయి అన్నమాట. 1 సామూహిక సహకారము, 2 భయంతో పోరాడటము, 3 కోఇన్సిడెంట్స్, 4 పట్టు విడవరాదు, 5 ధ్యాన అనుభవాల ద్వారా. దాంతో పాటు 5.1 ఫార్ములా అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ 5.1 ఫార్ములా అనేది పూర్తిగా మనము లాస్ట్ ని తెలుసుకుందాం మాస్టర్. ఫస్ట్ మనం ఏంటంటే సామూహిక సహకారము అంటే ఏదైతే ఒక పరీక్షా సమయం మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ పరీక్ష నా కోసమే వచ్చింది, నేనే కదా దీని నుండి నేనే తెలుసుకోవాలి కదా, ఈ సమస్య నా నుండే మొదలైంది కదా, ఇక్కడ పూర్తిగా నేనే ఆ సత్యానికి దగ్గర అవుతూ నా సమస్య నుండి నేనే బయటపడటం అనేది నేను చేస్తూ ఉండాలి అనే ఒక జ్ఞానంతో మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కానీ ఒక పరీక్షా సమయం వచ్చినప్పుడు ఏదైతే ఒక సమస్య మనకు మొదలైందో ఆ సమస్యకు సంబంధించి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముడిపడే ఈ సమస్య పరిష్కారం అనేది మనకి ఈ సామూహిక సపోర్ట్ అనేది ఇక్కడ మనం పొందగలుగుతాం అనమాట. ఎలా అంటే మనం ఒక్కలము అక్కడ చేద్దామని అనుకున్నా సరే అక్కడ పూర్తి స్థాయిలో ఆ సమస్య నుండి మనం బయటికి రాలేము. ఇక్కడ కంపల్సరిగా ఈ సామూహిక సహకారం అనేది ఇక్కడ మనం తప్పకుండా ఫ్యామిలీ నుండి ఇక్కడ తప్పకుండా తీసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం సామూహిక సహకారం తీసుకుంటామో దాని నుండి మనం ఎప్పుడైతే ఒక గ్రూప్ మెడిటేషన్ చేయడం మొదలు పెడతామో, ఏదైతే ఒక విషయాన్ని ఆధ్యాత్మిక విషయాన్ని మనం షేర్ చేసుకోవడం మొదలు పెడతా ఉంటామో దాని ద్వారా ఆ సామూహిక ఆ ధ్యానం ద్వారా ఒక్కొక్కరికి ఆ యొక్క పరీక్షా సమయానికి సంబంధించిన జ్ఞానం అనేది ఎవరో ఒకరి ద్వారా అక్కడికి మనం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక 10th క్లాస్ అబ్బాయి ఉన్నారు. వాళ్ళు ఆ అబ్బాయి పూర్తిగా ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు. తను పూర్తిగా ఎగ్జామ్ నుండి
పాస్ అయ్యి బయటకు రావాలి అంటే తను బయటకు వచ్చేటప్పుడు కుటుంబం అంతా ఆనందంగానే అక్కడ స్వీకరిస్తాం. అంటే ఆ ఆనందం అనేది అక్కడ అందరూ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం గనక ఏదైతే ఒక సమస్య వచ్చిందో ఆ సామూహికంగా ఎప్పుడైతే ఆ యొక్క సిచ్యువేషన్ కూడా అందరూ షేర్ చేసుకునేటప్పుడే అక్కడ సమస్య నుండి కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం అనేది చూడగలుగుతాం అనమాట. ఇక్కడ తప్పనిసరిగా మనం ఇక్కడ సామూహిక సహకారం అనేది తప్పకుండా ఇక్కడ తీసుకోవాలి. అలాగే కుటుంబంలో ధ్యానంలో లేరు, ధ్యానంలో లేనప్పుడు మన కుటుంబ సపోర్ట్ ఎప్పుడైతే మనకు దొరకలేదో, ఏదైతే ఆ సమస్యతో ఆ సమస్య నుండి బయటకు వచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం కనెక్టివిటీతో ఉండి వాళ్ళతో ఆ సామూహిక సహకారం మనం తీసుకోవడం ద్వారా, ఆ గ్రూప్ ఎనర్జీ తీసుకోవడం ద్వారా, ఆ గ్రూప్ తో మనం డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళ సమస్య నుండి వచ్చారు కనుక వాళ్ళు ఇస్తున్న సలహాల ద్వారా ఆ సమస్య నుండి మనకి బయటపడే అవకాశం కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. అలాగే మనకి ఏమనిపిస్తుంది ఇక్కడ నేనే చేశాను, నా ద్వారా జరగాలనేది పూర్తిగా ఇక్కడ ఒక అజ్ఞానంతో కూడుకున్న విషయమే. ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్న దాన్ని బట్టి కుటుంబ పరిస్థితుల్లో కూడా అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడే ఆ యొక్క సమస్య నుండి పూర్తి స్థాయిలో మనం ఇక్కడ బయటకు రావడం అనేది జరుగుతుందని ఇక్కడ చాలా వివరంగా అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఏదైతే సామూహికంగా మన దగ్గరకు వచ్చిన విషయాలు కూడా అందరికీ పంచుతూ ఉండాలి. అక్కడ స్వార్థం కాకుండా మనం ఏదైతే సామూహికంగా ఏదైనా ఒక కార్యక్రమం వచ్చింది అనుకోండి, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వచ్చేటప్పుడు ఆ గ్రూప్ సపోర్ట్ అనేది కూడా మనం తీసుకోవాలి. అందరికీ ఆ యొక్క అవకాశాన్ని కానీ మనం ఇచ్చేటప్పుడు ఇంకా సామూహికంగా మనం తీసుకోవాల్సిన ఎనర్జీ అవ్వచ్చు, దానికి సంబంధించిన సొల్యూషన్ అవ్వచ్చు, ఈ సామూహిక సహకారం ద్వారా మనం ఇక్కడ పూర్తిగా పొందడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రెండోది భయంతో పోరాడటం. ఇక్కడ భయంతో పోరాడటం అనేది ఏంటంటే మనం ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాము, నేను ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఈ సమస్య నుండి నేను పూర్తిగా బయటకు రావాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆధ్యాత్మికంగా మనం ఏదైతే ఒక ప్రణాళిక వేసుకున్నామో దాని నుండి ముందుకు వెళ్తూ ఉండేటప్పుడు మనకి గతంలో జరిగిన అనుభవాలు మనకు గుర్తుకు రావచ్చు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మా వారు గతంలో ఒక ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చింది. తను ఇలాగ ఒక బిజినెస్ లో లాస్ అయిపోయారు. మళ్ళా తను రిపీటెడ్ గా మళ్ళా అదే చేస్తాను అని అనేటప్పుడు మనకి భయం కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము దానిలోని ఫెయిల్ అయిపోయాం గనక మళ్ళా ఇది చేస్తున్నారంటే ఏటికి ఎదురెళ్తున్నట్టే. మనం ఈదుతున్నాం గానీ అది ఎప్పటికప్పుడు మనకి వెనక్కి వెళ్తున్నట్టుగే, ముందుకు గమ్యాన్ని చేరకుండా వెనక్కి వెళ్ళిపోతున్నట్టే వీటికి ఎదురెళ్ళడం అనేది అర్థం చేసుకుంటాం. అలాగే ఒక విషయాన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు అలాగే గతాన్ని మనం కంపేర్ చేసుకొని అదే భయంతో మనం ఉండేటప్పుడు ఆ భయం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనము ఒక సమస్యను ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ సమస్య నుండి తీసుకోవాల్సిన ఎనర్జీని అంతా మనము ఆ సమస్యకు సంబంధించి తీసుకున్న ఎనర్జీని అంతా మనం ఇక్కడ మిస్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆలోచనలు మనం ఆ భయం ద్వారా ఏమవుతుందంటే ఒక కుండలో నీళ్లు పోసి కిందన ఒక చిల్లు పెడితే ఎలాగైతే ఎనర్జీ అనేది డ్రాప్ అలా ఎలాగైతే మిస్ అయిపోతూ ఉంటుందో పూర్తిగా అది సాయంత్రం అవుతాడు పూర్తిగా ఆ కుండ ఎలాగైతే ఖాళీ అయిపోతా ఉంటుందో ఇక్కడ మన యొక్క ఆలోచన స్థితి వల్ల కూడా మన ఎనర్జీ అనేది పూర్తిగా ఇక్కడ పోతా ఉంటది. ఎప్పుడైతే పోతుందో మనం ఏదైతే ఒక సమస్య నుండి బయటకు రావాలి అనుకున్నామో దానికి సపోర్ట్ అనేది ఇక్కడ మనకి లభించడం అనేది జరగడం అనేది పోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ భయం అనే సమస్య మనకి ఎదురవుతున్నప్పుడు ఆ భయం అనేది మనకి ఆలోచనలో వస్తున్నప్పుడు వెంటనే మనకి నచ్చిన విషయాల మీద ఏదైతే మనం ఒక సంగీతం బాగా ఇష్టం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక మంచి విషయం, ఒక భగవద్గీత మనకి నచ్చి ఉండొచ్చు. ఏదైతే ఆ టైంలో ఏదైతే ఒక నిర్దిష్టమైన సమయంలో ఈ ఆలోచనలు మనకి కనెక్ట్ అవుతున్నాయి అనుకునేటప్పుడు ఆ గంట అవ్వచ్చు, ఆ 2 గంటలు అవ్వచ్చు, ఆ సమయాన్ని మనకి ఇష్టమైన విషయాల మీద మనం దృష్టి నిలిపేటప్పుడు రోజు రోజుకి ఆ భయం నుండి మనం ఇక్కడ పూర్తిగా బయటపడటం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే మనం భయం నుండి బయటపడతా ఉంటామో ఇంకొంచెం మన శక్తిని ఇంకొంచెం ముందుకు మనం తీసుకెళ్లి ఆ పరీక్షా సమయాన్ని దాటే అవకాశం ఇంకొంచెం మనకి ముందుకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మూడవది కోఇన్సిడెన్స్. ఇక్కడ కోఇన్సిడెన్స్ అంటే ఏంటంటే మనం చిన్నప్పటి నుండి చాలా వింటాం. శకునాల గురించి చెప్తారు మనకి చిన్నప్పటి నుండి చాలా సిద్ధాంతాలు ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా చూడమని, లేకపోతే ఇంట్లో విషయాల్లో ఇలాగా చెయ్యాలని చాలా విషయాలు మనకి చిన్నప్పటి నుండి వాళ్ళు చెప్పిన మంచి విషయాలే, కానీ మనం ఏంటంటే ఒక మూఢ నమ్మక వ్యవస్థ కింద తీసుకున్నాం అనమాట. మనకు ఒక ఆధ్యాత్మికంగా మనం ప్రయాణం చేసి మొదలు పెట్టడం తర్వాత మనకి ఏదైతే మనకి 5 సామ్రాజ్యాలు ఉన్నాయో ఖనిజ సామ్రాజ్యం అవ్వచ్చు, వృక్ష సామ్రాజ్యం అవ్వచ్చు,
జంతు సామ్రాజ్యం అవ్వచ్చు, దైవ సామ్రాజ్యం అవ్వచ్చు, మనుష్య సామ్రాజ్యం, అదే దైవ సామ్రాజ్యం, మనుష్య సామ్రాజ్యం. ఈ 5 సామ్రాజ్యాల నుండి కూడా మనకి ఎప్పటికప్పుడు ఈ ప్రకృతి నుండి ప్రతి విషయాన్ని కూడా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఏదైతే ఒక పరీక్షా సమయాన్ని దాటేటప్పుడు మనకి కొన్ని సూచనలు కూడా ఈ 5 సామ్రాజ్యాల నుండి కూడా మనకు వస్తూ ఉంటాయి. దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే అంటే ఉదాహరణకి మనకి పూర్వకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే ఏం చెప్పేవారు? మనము ఇప్పుడు ఆ యొక్క పని, ఆ కార్యక్రమం మనకు పూర్తవ్వదు. మనము ఇప్పుడు ఆగి వెళ్ళాలి అని చెప్పేవాళ్ళనమాట. అంటే ఇక్కడ ఏంటి, జంతు సామ్రాజ్యం నుండి మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తున్నట్టే. అలా మనం ఎప్పుడైతే అంటే అప్పుడు విషయాలు పట్టి దాన్ని ఒక సిచ్యువేషన్ ని మనం ఒక భయంకరంగా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే ఆధ్యాత్మిక కోణంలో మనం ఉండేటప్పుడు ప్రతి ఇండికేషన్ అంటే ఓకే, ఇప్పుడు ఆ పిల్లి ఎదురైందంటే అక్కడ సమయం అనేది ఇంకా ఉంది, మనం ఆగి వెళ్ళడంలోని ఇంకొంచెం అవకాశం ఇంకా మంచిగా జరగొచ్చు, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఇంకొకలా మారొచ్చు అనే విధానాన్ని మనం అర్థం చేసుకునే విధానం పూర్తిగా ఇక్కడ మారుతా ఉంటుందన్నమాట. మనం బయలుదేరుతాం. మనం ఒక ఆఫీస్‌కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. మన ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు సడెన్ గా మన కారు పంక్చర్ అవ్వచ్చు. పంక్చర్ అయ్యేటప్పుడు మనం అర్జెంట్‌గా మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవకాశం ఉండొచ్చు. అవకాశం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో నేను మీటింగ్ టైంకి అటెండ్ అవ్వలేదు, ఈ కారు పంక్చర్ అవ్వడం వల్లే. అంటే మనము పూర్తిగా మన ఆలోచన స్థితి అనేది మనం మారిపోతా ఉంటది. కానీ మనము ఆ టైంని ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ఏదైతే మనం వేస్ట్ అయింది అనుకున్నామో, కరెక్ట్ గా మనం ఆఫీస్ టైంకి మనం వెళ్ళేటప్పటికి అప్పుడు అక్కడికి రాగానే ఒక విషయం తెలుస్తుందన్నమాట. ఏంటంటే మీరు కరెక్ట్ టైంకి వచ్చేసారు. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యే వరకు ఇక్కడ ఒక చిన్న అనవసరమైన విషయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అదంతా మీకు మీ మైండ్‌కి రాకుండా ఇక్కడ ఒక మంచిగానే మీకు జరిగింది అనేది ఒక పాజిటివ్ గా మనం అక్కడ పూర్తిగా సమయాన్ని అర్థం చేసుకుంటే, అక్కడ పూర్తిగా ఆ సమయం యొక్క వాల్యూ అనేది ఇంకొకలా మనకు అర్థం అవుతా ఉంటది. అంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా మనం పూర్తిగా మనం చైతన్యం వైపు అడుగు వేస్తూ ఉంటామో, మనకి ఈ 5 సామ్రాజ్యాల నుండి కూడా ఎప్పటికప్పుడు మనకక్కడ పూర్తిగా మన యొక్క సమస్య పరిష్కారానికి సంబంధించిన, పరీక్షా సమయం పరిష్కార మార్గానికి సంబంధించిన అవకాశాలనేవి మనం నేచర్ నుండి ప్రతి దాన్ని ఇక్కడ మనం గుర్తించుకోగలుగుతాం అన్నమాట. అలాగే 4వది పట్టు విడవద్దు. అంటే మనకేంటంటే పట్టు విడవద్దు. నెవర్ గివ్ అప్. అంటే ఇదేంటంటే మనం ఏదైతే ఒక సమస్య కోసము మనం ఒక ప్రణాళిక వేసుకున్నాము. ఎలా అంటే మనం ఒక 2 నెలలు అనుకున్నాము, ఒక 3 నెలలు అనుకున్నాము, ఒక 6 నెలల వరకు మన యొక్క సమస్యకి సంబంధించిన ప్రణాళిక వేసుకునేటప్పుడు అంటే అది ఆ ప్రణాళిక ఎలాగుంటదంటే వాక్కు ద్వారా, వ్రాత ద్వారా, అంటే డీడ్ అంటే అయిష్టాలు దాటి మనం చేయడం, భావనల ద్వారా. ఈ 4 కూడా మనం ఇక్కడ చాలా చక్కగా ప్రదర్శించాలన్నమాట. అంటే ఎలా అంటే మనం ఏదైతే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని పదే పదే ఒక విషయాన్ని మనము రాస్తూ ఉండేటప్పుడు, ఏదైతే మనం యూనివర్స్‌కి ఇస్తూ ఉన్నామో అదే మన జీవితంలో అది మనకి కనెక్ట్ అవుతా ఉంటది గనక, అది ఏదైతే ఒక విషయాన్ని పదే పదే రాయడం ద్వారా, అదే విషయాన్ని పదే పదే మనము పూర్తిగా దాన్ని మాట్లాడడం ద్వారా, అదే విషయాన్ని మన భావనలో కూడా అదే విషయాన్ని మనం క్యారీ చేయటం ద్వారా, అలాగే ఒక విషయం అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులు బట్టి ఆ విషయానికి తగ్గట్టుగా మనము మౌల్డ్ అవ్వడం ద్వారా, ఈ 4 విషయాల్ని ఎప్పుడైతే మనము నెవర్ గివ్ అప్ అంటే ఆఖరి క్షణం వరకు మనకి ఒక 6 నెలలు ఒక ప్రణాళిక వేసుకున్నాం. 6 నెలలు ప్రణాళికల తర్వాత మనకి ఆఖరి నిమిషం వచ్చేటప్పటికి ఏమనిపిస్తదంటే ఇంకా 6 నెలల్లో ఇంకా ఒక్క రోజే ఉంది మన యొక్క సమస్య నుండి మనం బయటపడటానికి. ఆ సమస్య నుండి బయటపడక ఒక్క రోజు ఉండేటప్పుడు మనం ఏదైతే ఒక సమస్య అనుకున్నామో దాని నుండి ఇంకా ఆ ఇండికేషన్ అనేది మనకి లభించలేదు అని అనుకుంటామో, కానీ ఆ ఆఖరి నిమిషం వరకు మనం అదే ఎనర్జీని ఇక్కడ మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే ఆఖరి నిమిషం వరకు మనం ఇక్కడ పట్టు అనేది విడవరాదు. ఆ ఆఖరి నిమిషం వరకు మనం దేని నుండి అయితే ఒక పరీక్షా సమయం దాటాలి అనుకున్నామో, ఏదైతే ఒక విజువల్స్ మనం రాసుకుంటూ దాని మీద మనం వర్క్ చేస్తూ ఉన్నామో, ఆఖరి నిమిషం వరకు దాని మీద పూర్తిగా మనము ఆ యొక్క స్థితితోటే, ఆ యొక్క ఎనర్జీ తోటే మనం అక్కడ ఆ ఎనర్జీతోనే మనం మెయింటైన్ అనేది చక్కగా చేయాలి. అలా చేసినప్పుడే మన పరీక్షా సమయానికి ఇంకొంచెం సపోర్ట్ అనేది ఇక్కడ మనం పొందటం అనేది జరుగుతా ఉంటుందన్నమాట. అయితే ఈ 4తో పాటు లాస్ట్ 5వది ఏంటంటే ధ్యానం ద్వారా అనుభవాలు. ఇక్కడ ఇవన్నీ మనం పొందాలి అంటే ఒక ఆధ్యాత్మికంగా మనము
మన గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మన సమస్యకి అంటే సమస్య మనదే, పరిష్కారం మనదే అనే ఒక జ్ఞానం మనకు తెలిసిన తర్వాత మనం పూర్తిగా ఏం చేయాలంటే, ఏదైతే ఒక సమస్య మనకుందో దానికి గంటలు గంటలు సాధన చేయడం అనేది మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారానే మన యొక్క నాడీ మండల శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే మనము శారీరక రుగ్మతలు మనకి ఎదురయ్యాయో, ఏదైతే మనము అస్తవ్యస్తకి అంటే ఏదైతే శరీరం మీద అనారోగ్యంతో బాధపడుతున్నామో ఆ యొక్క సమస్య నుండి మనం బయటపడాలి అంటే మనం చూడండి, సమస్య మనకి వచ్చేటప్పుడు ఒక ఒక తలనొప్పి అనుకోండి, ఒక ₹1/2 టాబ్లెట్ తోని, ఒక రూపాయి టాబ్లెట్ తోని మనము అక్కడ ఆ సమస్య నుండి మనం బయటకు వస్తాం. కానీ సమస్య తీవ్రత పెద్దదంటే ఒక క్యాన్సర్, లేకపోతే నాకు వచ్చిన సమస్య ఇన్ని కోట్ల సమస్య అనుకునేటప్పుడు నేను సమయాన్ని ఎంత పెట్టుకోవాలి అంటే, ఒక ధ్యాన అనుభవం రావాలి అంటే మనం పూర్తిగా ఆ అనుభవం ద్వారా ఒక ఆరోగ్యంగా మన యొక్క సమస్య నుండి మనం బయటపడాలి అంటే గంటలు గంటలు ఇక్కడ సాధన అనేది తప్పకుండా చేయాలి. మనం ఎంత తొందరగా ఎంత అవకాశం ఉంటే అంత సాధన మనం చేయడం మొదలు పెడతామో, మనకి 12 టాబ్లెట్ లో ఉంటది సాధనకు సంబంధించి 6 ఫస్ట్ 6 కూడా మనం అద్భుతంగా ధ్యానము, పిరమిడ్ ధ్యానము, అలాగే సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానము, దాంతో పాటు శాకాహారము, మనకి సమయం ఉన్నప్పుడు ఎంత అవకాశం ఉంటే అంత ఆ మౌనం అనేది పాటించడం ద్వారా ఆ 6 టాబ్లెట్లు ఆ ధ్యానం చేసేటప్పుడు మనం మొదలు పెట్టడం ద్వారా ఆ ధ్యానంలోనే మనకి ఈ అనుభవాలు అనేవి కలవడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం మొదలు పెట్టామో రోజు రోజుకి నాకు చెప్పాను చూడండి, ముందు ధ్యానం చేసేటప్పుడు నాకు అనుభవాలు అనేవి ఏమి ముందు చెప్పినా సరే నేను వినలేదు అని అనుకునేదాన్ని. తర్వాత నాకు అనుభవాలు అనేవి రావటం మొదలైంది అనమాట. అలా ఎప్పుడైతే నా అనుభవాలు నేను కనెక్ట్ చేసుకుంటూ గురువుకి నేను చెప్పేటప్పుడు నా యొక్క స్థితిని గురువు దానికి తగ్గట్టుగా నా ఎక్స్పీరియన్స్‌లు నాకు అంటే అనుభవాలు అంటే చాలా మంది అంటారు, మేడం నేను ధ్యానం చేస్తున్నాను గానీ నాకు అనుభవాలు రావట్లేదు. నా పరిస్థితి అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా అనేసి అనుకోవచ్చు. కానీ అనుభవాలు అనేది మనకి పుస్తకాల ద్వారా అనుభవం ఉంటుంది. గురు అనుభవం ఉంటుంది. అలాగే గురువుతో మన సాంగత్యం ద్వారా మనకు అనుభవాలు అనేవి తెలుస్తాయి. అలాగే మనకి చెప్పిన కోఇన్సిడెన్స్ ద్వారా మనకు అనుభవాలు అర్థమవుతాయి. అలాగే ఒక మాస్టర్స్ క్లాస్ చెప్పినప్పుడు కూడా దాని నుండి మనకి అవసరమైన అక్కడ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ అనుభవాల కిందే మనం పూర్తిగా అర్థం చేసుకోవాలన్నమాట. అయితే తొలిత మనము ఈ ధ్యాన అనుభవాలు మనం పొందినప్పుడే ఎలా ఉంటుందంటే, ఈ అనుభవాలు కూడా మనము ఒక పరీక్షా సమయం దాటుతున్నాం అనేటప్పుడు ప్రతిదీ కూడా మనము చాలా చాకచక్యంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి అనుభవము మన యొక్క మెట్టు మనం ఏదైతే ఒక సమస్య నుండి బయటపడాలనుకుంటున్నామో దానికి కనెక్టివిటీగానే మన అనుభవాలు అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చేటప్పుడు మనం ఎలా అంటే ఆలోచించాలి చూడండి, ఒక బస్సుని మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆ బస్సు పూర్తిగా ఆ బస్సులో దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ స్టీరింగ్ మీద ఆధారపడుతూ ఉంటుంది అనమాట. ఆ స్టీరింగ్ ఎటు తిప్పితే అటు ఈ బస్సు అనేది వెళ్తుంది. అది రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తే ఏమవుతుంది, యాక్సిడెంట్ అనేది అవుతా ఉంటది. అలాగే మన అనుభవాలు కూడా మనం ఎలాంటి అనుభవాలు వస్తున్నాయి, దాన్ని ఎవరితో మనం సలహాలు తీసుకోవాలి, దాన్ని తీసుకునేటప్పుడు మనం ఎలా దాన్ని మన ఆచరణలో పెట్టుకోవాలనేది కూడా మన పరిష్కార మార్గంలో చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. మన అనుభవాల ద్వారా మన సమస్య నుండి బయటకు వస్తాం గనక ఇక్కడ చాలా బాగా సీరియస్ గా మనం అర్థం చేసుకుంటే ఆ యొక్క అవకాశం ఏదైతే మనం గురువు ద్వారా కొంత తెలుసుకుంటామో మన అనుభవాన్ని ఇక్కడ మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే చాలా చక్కగా ఆ సమస్య నుండి మనకి బయటపడే మార్గం కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది అనమాట. అలాగే తెలుసుకునే తర్వాత ఇదంతా మనం పొందాలి అంటే ధ్యానం ద్వారా మనం ఏదైతే ఒక సమస్య నుండి మనం బయటికి రావాలి అనుకునేటప్పుడు మనం అక్కడ ఏం చెయ్యాలి అంటే, మనం ఎలాంటి విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ విషయాలతో పాటు మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆహారం. పత్రి సార్ మనకి ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి ముందు చెప్పేది ఏంటంటే ఆహారంతోనే చెప్తారు. ఎందుకంటే మెయిన్ మనం ఆహారంతోనే మన వ్యవహారం అంతా ఉంటుంది. ఆ వ్యవహారంతోనే మన పనులు ఉంటాయి. మన పనులు బట్టే మనకి ఇక్కడ ప్రతిఫలం అనేది ఉంటుంది గనక కంపల్సరీగా మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శుద్ధ శాకాహారంగా మనం మారటము. ఇక్కడ మనం ఎప్పుడైతే శాకాహారం అనేది అలవాటు చేసుకుంటామో చక్కగా ఏదైతే జ్ఞానం చేసి మన అనుభవం ద్వారా మన సమస్య నుండి మనం బయటపడాలనుకునేటప్పుడు ఇక్కడ పూర్తిగా ఒక సాత్విక ఆహారం ఏదైతే ఉందో శాకాహారాన్ని చక్కగా మన చేతితో మనం వండుకునేటప్పుడు
పరిపూర్ణంగా దాన్ని ఏంటంటే ఆహారం కూడా చాలా రుచిగా తీసుకోవడం ద్వారా ఆ రుచిగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన శరీరాన్ని మనం ఆనందపరిచేటప్పుడు మన మనసు ఆటోమేటిక్ గా ఆ ఆనందాన్ని అనేది అది ఫీల్ అవుతూ ఉంటది. ఎప్పుడైతే మన మనసు ఎప్పుడైతే ఆనందం అనేది మనం మొదలయ్యిందో పూర్తిగా మనము ఆ ధ్యాన స్థితిని అనేది చేసేటప్పుడు ఈ ఆలోచనలు అనేవి చాలా వరకు మనకు తగ్గుతా ఉంటాయి అన్నమాట. ఆ సరైన ఆహారం తీసుకునేటప్పుడు అది కూడా మన ఆహారం కూడా ఎలా తీసుకోవాలంటే ఏదో రుచిగా ఉందని ఇంకొంచెం అంటే అన్లిమిటెడ్ గా అంటే ఇంకొంచెం మనకి తినేస్తే బావున్ను అనేది కాకుండా ఇంకొంచెం ఒక ముద్ద యేసుకునేటప్పుడు తగ్గించి యేసుకుంటే బావున్ను అనే స్థితిలో మనం అక్కడ ఆహారం తీసుకోవడం ద్వారా, ఆ తగ్గించి తినడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరము మన యొక్క సాధన కోసము మన శరీరాన్ని ఇక్కడ మనం పూర్తి స్థాయిలో అవకాశాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆహారాన్ని చక్కగా ఒక స్థాయిలో మనం తీసుకోవడం ద్వారా, ఎప్పుడైతే ఆహారం మనం ఒక స్థాయిలో తీసుకుంటామో మన యొక్క శరీరము పూర్తిగా ఒక ధ్యానానికి ధ్యానం చేయటానికి మన శరీరం అక్కడ అనుగువగా మారడం ద్వారా, ఎప్పుడైతే మనం ఆ ధ్యానం ద్వారా మనకు వస్తున్న అనుభవాల ద్వారా, ఏదైతే మనం ఒక పరీక్ష సమయం అని నిర్దేశించి ఒక ప్రణాళిక వేసుకున్నామో, దాని ద్వారా ఈ సమస్య నుండి మనము బయటికి రావటం అనేది జరుగుతా ఉంటుంది. అంటే ఈ 5.1 ఫార్ములా అనేది తప్పకుండా చేసినప్పుడే ఈ ఈ ఫస్ట్ చెప్పుకున్న 5 నుండి కూడా మనం ఒక్కొక్క స్థాయి నుండి కూడా మనము మార్పుని చూడగలుగుతాం అన్నమాట. ఈ 1 ఫార్ములా అనేది తప్పకుండా ఫస్ట్ మనం ఒక పరీక్షా సమయాన్ని నుండి బయటపడాలంటే ఆ 1 ఫార్ములా తోటి ఇక్కడ మనం అందరము కూడా మొదలు పెట్టడం అనేది చేయగలగాలి మాస్టర్స్. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అనారోగ్యాల సమస్యలున్నా, అలాగే ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా, ఎలాంటి పూర్తి స్థాయిలో మన కుటుంబం సంబంధించి ఏదైతే ఒక కోర్టు ఇష్యూ ఉండొచ్చు. అలాగే ఒక సంబంధ బాంధవ్యాల విషయాలు ఉండొచ్చు. ప్రతి దానికి కూడా ఈ పరీక్షా సమయం పరిష్కార మార్గం అనే టాబ్లెట్ ద్వారా చాలా చక్కగా ఆ సమస్య నుండి మనం ఇక్కడ అద్భుతంగా నేర్చుకొని బయటికి రావటం అనేది చక్కగా చేసుకోవచ్చు మాస్టర్స్. మేడం